నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. ఇది అక్షరాల కళ్ళు చెదిరే నిజం, గుండెలు పిండే వాస్తవం. ఒకవైపు పాలకుల రాజభోగాలు, మరోవైపు అభాగ్యుల ఆకలి కేకలు. అవును, మీరు వింటున్నది అక్షరాల నిజం. సామాన్యుడి నెత్తురు చెమట చుక్కతో ప్రజలు కట్టిన పన్నుల డబ్బుతో రాష్ట్ర ముఖ్యమంత్రికి మాత్రం నోరూరించే చికెన్, మటన్, బోటీ, తలక్కాయ కూరలతో అదిరిపోయే విందులు. కానీ బడికి వెళ్లే అదే ప్రజల కన్నబిడ్డలకు మాత్రం ఏమొస్తుందో తెలుసా? పురుగుల పట్టిన అన్నం, ముక్కిపోయిన భోజనం. అధికారం చేతిలో ఉంది కదా అని మీ పల్లెం ఏమో రకరకాల నాన్ వెజ్ కూరలతో నిండిపోవాలి. If I'm a vegetarian, if I get a piece of chicken, so what should I do with that chicken? So I can transfer to my Ramakrishna Rao. It's the other way. He is vegetarian, I'm a non-vegetarian. So I'm purely non-vegetarian, weekly 7 days, only 24 hours. So here it is very simple. కానీ రేపటి పౌరులైన మన పేద పిల్లల పల్లెంలో మాత్రం పురుగులు వడ్డించాలా? ఇదేనా మీరు చెబుతున్న ప్రజాపాలన? ఇదేనా మీరు సాధించిన అభివృద్ధి? ఓటు వేసి గెలిపించిన పాపానికి ప్రజల పిల్లలు పురుగులు తినాలా? రక్తం దారబోసి పన్నులు కడుతున్న పాపానికి మీ విందుల బిల్లులు సామాన్యుడు మోయాలా? పాలకులకో న్యాయం, బడికి పోయే పేదవాడికో న్యాయమా? తమ బిడ్డలు బడిలో కడుపు నిండా తిని ప్రయోజకులు అవుతారని ఆశపడ్డ ప్రతి పేద తల్లిదండ్రుల గుండెలు ఈ దృశ్యాలు చూసి రగిలిపోతున్నాయి. అసలు ఈ విద్యా వ్యవస్థ ఎటుపోతుంది? ప్రజాధనంతో విందులు ఆరగిస్తున్న పెద్దలకు ఆ పసిపిల్లల కడుపు మంట ఎందుకు పట్టడం లేదు? ఈ దారుణానికి బాధ్యులెవరు? పాలకులు పల్లెం నిండుగా ఉంటే సరిపోతుందా? పేదవాడి పల్లెం గురించి పట్టించుకునే నాదుడే లేదా? వ్యవస్థను నిలదీస్తున్న ఈ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.